గైస్ మన ఛానల్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎడిట్స్. మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, సో ఆ వీడియో లాగా మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నోటిఫికేషన్ అయితే రాదు మీకు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వీడియో ఎంబస్న పోస్ట్ చేయగానే అయితే వస్తుంది. సో ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో లైక్ చేయండి అవుతుంది. సో నేను కింద ఇచ్చిన ప్రెజెంట్స్ని మీరు అలర్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకునే టాప్లో అయితే కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే దాంట్లోనే సాంగ్ ఉంటుంది. సో మీరు దాంట్లోనే ఫొటోస్ యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఈ విధంగా ఒక గ్రూపు అండ్ ఒక ఫోటో ఉంటుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఫొటోస్ అనేవి ఉంటాయి. నేను ఎలా ఎడిట్ చేయాలో కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 2 అని ఉంది కదా, గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు 4 ఫొటోస్ 4 ముక్కల్లాగా కానొస్తాయి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ పేరు మీద క్లిక్ చేసుకొని ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో అది మీ ఫోటో అయినా సరే ఎవరి ఫోటో అయినా సరే ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను సపోజ్ మీకు చూపించడానికి ఈ ఫోటో యాడ్ చేశాను ఫస్ట్ ముక్కలో. సెకండ్ ముక్కను క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ అదే పేరు మీద క్లిక్ చేసుకొని మళ్ళీ అదే ఫోటో. సో 4 టైమ్స్ అదే ఫోటో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 4 టైమ్స్ యాడ్ చేస్తే ఫోటో అనేది పర్ఫెక్ట్గా ట్రిమ్ అయ్యే మీకు ఒక ఫోటో లాగైతే కనిపిస్తుంది. సో నేను ఎలా చేస్తున్నాను 4 టైమ్స్, మీరు కూడా ఆ విధంగా చేయండి. సో ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది, కంప్లీట్గా సెట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మీకు బ్యాక్కి వెళ్తే అర్థమవుతుంది. సో ఒక్కసారి చూసుకోండి, మీకు కంప్లీట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ పేరు దగ్గర క్లిక్ చేసుకొని ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఇందాకలా మీరు దాంట్లో ఏ ఫోటో యాడ్ చేశారో ఇప్పుడు కూడా ఈ ఫోటోని యాడ్ చేయండి. సో మీకు ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మీరు బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఫోటో యాడ్ చేయండి. యాడ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి అది ట్రిమ్ చేసి మీ 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. సో మీరు ఈ విధంగా ప్రతి ఫోటో జూమ్ చేసుకుంటూ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర ట్రిమ్ చేసుకోండి. సో ట్రిమ్ ఎలా చేయాలో తెలుసు కదా, సో మనం యూజ్ చేస్తుంటాం రెగ్యులర్గా. సో ఈ విధంగా మీరు కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ కనుక లేవంటే మీరు అదే ఫోటోని రిపీట్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, సెట్ అయిపోతుంది ఏదైనా సరే. సో నేను ఈ విధంగా కొన్ని ఫొటోసే యాడ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ ఫొటోస్ అయితే యూజ్ చేయను. సో ఎక్కువ ఫొటోస్ యాడ్ చేయకుండా కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసి చూపిస్తాం. సో ఈ విధంగా ఫోటో అనేది మీరు సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఫోటోని జూమ్ చేసుకుంటూ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసరికి ట్రిమ్ చేసుకుంటూ సింపుల్గా ఉంటుంది వీడియో అనేది. ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రోజు ఇటువంటి వీడియోసే వస్తాయి. సో మంచి ఎడిటింగ్స్ అనేవి తీసుకొస్తూ ఉంటా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ విధంగా ఫొటోస్ అనేవి యాడ్ చేశాను కదా, సో ఈ లాస్ట్ కొద్దిగా యాడ్ చేయాలా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. సో ఇప్పుడు మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళేసి నేను కింద ఇచ్చిన సేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ ఉంటుంది కదా, ఆ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఎడిట్ చేసి మీరు ఫొటోస్ యాడ్ చేసిన బీట్ మార్క్ ఓపెన్. సో ఇక్కడ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చిన్నవి మీకు 3 ఫొటోస్ అనేవి కానొస్తాయి. సో ఫస్ట్ 3 ఫొటోస్ కానొస్తాయి చూడండి ఈ విధంగా. సో ఫస్ట్ ఈ 3 ఫొటోస్ ఉంటాయి చిన్నవి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేయండి. సో మీరు ఈ 3 ఫొటోస్కి చేయండి, నేను తర్వాత ఎఫెక్ట్స్ చెప్తాను. సో ఇప్పుడు నేను ఈ 3 ఎఫెక్ట్స్ ఈ చిన్న 3 ఫొటోస్కి చేశా. ఇక్కడ మీకు మళ్ళీ 3 ఫొటోస్ పెద్దవి కానొస్తాయి. ఆ 3 ఫొటోస్ ఆపేసి మళ్ళీ చిన్న ఫొటోస్ మీకు 3 ఫొటోస్ ఉంటాయి.
సో చిన్న ఫొటోస్ 3 ఫొటోస్ ఉంటాయి కదా, మళ్ళీ ఆ 3 ఫొటోస్కి మీరు యాడ్ చేయండి ఎఫెక్ట్స్. సో సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఎఫెక్ట్స్ కూడా ఎలా యాడ్ చేయాలో తెలుసు కదా. మీరు ఆ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ చిన్న 3 ఫొటోస్కి మాత్రం యాడ్ చేయండి. మధ్యలో ఒక పెద్ద ఫోటో వస్తుంది. ఈ ఫోటోని వదిలేసి మళ్ళీ 3 ఫొటోస్ వస్తాయి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో మీరు ఈ విధంగా ఈ చిన్న 3 ఫొటోస్ ఎక్కడైతే ఉంటాయో ఆ 3 ఫొటోస్కి మాత్రమే యాడ్ చేయండి. సో మిగతా ఎఫెక్ట్స్ నేను చెప్తా. సో మళ్ళీ ఇక్కడ పెద్ద ఫోటో, సో ఇక్కడ మళ్ళీ చిన్న 3 ఫొటోస్, మళ్ళీ చిన్న 3 ఫొటోస్, చిన్న 3 ఫొటోస్, ఈ విధంగా 3 ఫొటోస్కి ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఎఫెక్ట్ మనకు కంప్లీట్ అయింది కదా, సెకండ్ ఈ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ప్రెసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇందాక చిన్న ఫొటోస్కి ఎఫెక్ట్స్ కంప్లీట్ అయింది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక ఫోటో వస్తుంది. ఈ ఫస్ట్ పెద్ద ఫోటో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో నేను ఇప్పుడు కాపీ చేసినాం కదా ఎఫెక్ట్, రెండో ఎఫెక్ట్ ఈ ఫస్ట్ ఫోటోకి మాత్రమే యాడ్ చేయండి. పెద్దది ఫస్ట్ ఫోటో, 2 ఫొటోస్ ఖాళీ ఉంటాయి కదా, బ్యాక్కి వెళ్ళండి, సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇది లాస్ట్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్స్ని క్లిక్ చేసి ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి, 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఖాళీ ఉంచాం కదా చిన్న పెద్ద ఫొటోస్, వాటికి పేస్ట్ చేయండి. సో ఈ పెద్ద ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సింపుల్గా పేస్ట్ చేయండి. సో సెట్ అయిపోతుంది. సో మనం ఇందాక ఖాళీ ఉంచాం కదా చిన్న ఫొటోస్, మధ్యలో పెద్ద ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా చాలా బాగా అయితే వస్తుంది. సో మీరు మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో మాత్రం మీకు 3 ఫొటోస్ వస్తాయి. అందులో ఒక పెద్ద ఫోటోకి 2 ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇంకా మిగతా ఫొటోస్కి నేను ఇప్పుడు చూపించిన ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది కదా. పైన సేర్ ఐకాన్ ఉంటుంది. సేర్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో పక్కన యారో ఉంటుంది. యారోని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక యారో ఉంటుంది. యారోని క్లిక్ చేసి సో ఇక్కడ ఫుల్ హెచ్డి అండ్ 480p 180p సో హెచ్డి క్వాలిటీలో ఉన్నాయి కదా, మీ మొబైల్ని బట్టి సపోర్ట్ చేస్తుంది. సో నేనైతే 180pలో పెట్టుకుని ఇక్కడ ఫ్రేమ్ రేట్లో ఫుల్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్. కీప్ సపోర్టింగ్ గైస్.